ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన పక్షి ఏది అని అడిగితే సెకను కూడా ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు పెరెగ్రీన్ ఫాల్కన్. ఇది గాలిలో నుండి కిందకు దూకినప్పుడు గంటకు 380 కిలోమీటర్ల స్పీడ్తో బుల్లెట్లా దూసుకుపోతుంది. ఫాల్కన్ ఎత్తైన ఆకాశం నుండి కిందకు డైవ్ చేసినప్పుడు వచ్చే వేగం కేవలం గ్రావిటీ వల్ల వచ్చే పవర్ మాత్రమే. కానీ కేవలం తన రెక్కల బలంతోనే ఆకాశాన్ని శాసించే అస్సలైన స్పీడ్ కింగ్ వైట్ థ్రోటెడ్ నీడిల్ టైల్. దీనికి ఫాల్కన్ లాగా ఎత్తైన ప్రదేశాలు డైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది గాలిలో సమాంతరంగా ప్రయాణిస్తూనే గంటకు 170 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని అందుకుంటుంది. దీని రెక్కల డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఈ పక్షి మీ పక్క నుండి వెళ్తే ఒక జెట్ విమానం వెళ్ళినంత సౌండ్ వస్తుంది. అందుకే దీన్ని ఒక లివింగ్ జెట్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పక్షి తన జీవితకాలం మొత్తం గాలిలోనే గడుపుతుంది. ఆఖరికి వేటాడడం, పడుకోవడం కూడా గాలిలోనే. ఒకవేళ పొరపాటున నేల మీద పడితే మళ్లీ పైకి ఎగరడం దాదాపు అసాధ్యం. ఎందుకు అంటే దీని రెక్కలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో కాళ్ళు మాత్రం అప్పుడే పుట్టిన పసిపిల్లాడి కాళ్లంత బలహీనంగా ఉంటాయి. అంతేకాదు, నీడిల్ టైల్ యొక్క శరీరం కంటే రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. అది నేల మీద పడితే ఆ పొడవాటి రెక్కలు నేలకే తగులుతాయి తప్ప పైకి లేవడానికి గాలిని అస్సలు నెట్టలేవు. అందుకే నీడిల్ టైల్ జీవితం మొత్తం గాలిలోనే ముగిసిపోతుంది.